హాయ్, బైబుల్ భాష్యానికి స్వాగతం. మిత్రమా, ఎవడు చుట్టం, ఎవడు పక్కం, ఎవడికి వారే స్వార్థం. ఆప్యాయత, ఆత్మీయత అంతా ఒక బూటకం. అవసరానికో మాట, అది నెరవేరటముతో టాటా. ధనముంటే లేదు గుణం, గుణముంటే లేదు ధనం. ఆప్తుడెవడు, ఆత్మీయుడెవడు, నింద వెయ్యని బంధువెవడు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా వెంట నిలిచేదొక్కడే, వాడే నీ హితుడు, నీ స్నేహితుడు. నీ శరీరము లేచి నిలబడటానికి సహకరించని రోజు, నీ చేతులు నీరు కూడా తాగలేని రోజు, నీ కాలు ఒక్క అడుగు కూడా వేయలేనటువంటి రోజు, నీ పనులు ఇంకొకరిపై ఆధారపడని రోజు, నీ భావాన్ని నీ నోటితో పలకలేని రోజు, నీ నిస్సహాయ స్థితికి నీకే జాలి కలిగిన రోజు, నీ జీవితంలో ఏమి చేశావు, ఏం సంపాదించి ఏమి పోగొట్టుకున్నావో నీకు స్పష్టంగా తెలిసిపోతుంది. కానీ అప్పటికే అంతా చేజారిపోతుంది. నీ తప్పు సరిదిద్దుకునే అవకాశం కూడా ఉండదు. అన్నీ బాగున్నప్పుడే ఆత్మజ్ఞానము తెలుసుకో. ఇటు విషయము పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో దేవుడు సెలవిస్తున్న మాట ద్వితీయోపదేశ కాండంలో, నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం ఉంచుకునుము. నీవు సంపద సంపాదించుకున్నటకు బలము నీయగలవాడు ఆయనే. మంచి ఉన్నప్పుడు, దేవుడు సమస్తము సమకూర్చి నీకు మేలు చేసినప్పుడు, అహముతో అజ్ఞానముతో జీవితాన్ని అంధకారము చేసుకోవలదు. గాడ్ బ్లెస్.